Okay, the next topic, water images. సో ఆల్రెడీ మీకు మిర్రర్ ఇమేజెస్ చెప్తున్నప్పుడు వాటర్ ఇమేజెస్ కి మనం ఎలా సాల్వ్ చేస్తాం అనేది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో జనరల్గా మిర్రర్ ఇమేజెస్ కి మనం వెర్టికల్ లైన్ తీసుకుంటాం అండ్ వాటర్ ఇమేజెస్ మనం ఏం చేస్తామంటే ఒక హారిజెంటల్ లైన్ తీసుకుంటాం. సో వాటర్ ఇమేజెస్ కి ఒక హారిజెంటల్ లైన్ తీసుకొని ఆ హారిజెంటల్ లైన్ బేస్ చేసుకొని రిఫ్లెక్షన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అన్నది మనం వెరిఫై చేస్తాం. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇన్ కేస్ మీరు ఎలా ఒక ట్రయాంగిల్ తీసుకున్నారు అనుకోండి. ఎస్, ఇలా హారిజెంటల్ లైన్ తీసుకొని ఈ హారిజెంటల్ లైన్ పైన ఒక ట్రయాంగిల్ ఇలా తీసుకున్నారు అనుకోండి. The triangle will have 3 points A, B and C. సో మిర్రర్ ఇమేజెస్ కి ఏ కాన్సెప్ట్ అయితే యూస్ చేసామో వాటర్ ఇమేజెస్ కూడా సేమ్ అదే కాన్సెప్ట్. అదేంటి అంటే ఇక్కడ ఉన్న 3 పాయింట్స్, ఆ 3 పాయింట్స్ లోనే అసలు మిర్రర్ నుంచి ఏ పాయింట్ అనేది దూరంగా ఉన్నది అనేది ఫైండ్ చేస్తారు. సో పాయింట్ ఏ అనేది మిర్రర్ నుంచి దూరంగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా రిఫ్లెక్షన్ లో కూడా పాయింట్ ఏ అనేది మిర్రర్ నుంచి దూరంగానే పడాలి. నెక్స్ట్ అలానే పాయింట్ బి మిర్రర్ దగ్గరలో ఉన్నది కాబట్టి దిస్ పాయింట్ విల్ బి బి డాష్ అండ్ థర్డ్ పాయింట్ ఏమో సి డాష్. సో ఇలా మీరు డ్రా చేశారనుకోండి, దిస్ విల్ బి ద వాటర్ ఇమేజ్ ఫర్ ద ట్రయాంగిల్. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని ఈ పాయింట్ ని బేస్ చేసుకొని మన క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. సో క్వశ్చన్స్ కి వెళ్లే ముందు ఆల్రెడీ మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో ఉన్న లెటర్స్ కి మిర్రర్ ఇమేజెస్ డ్రా చేసాం. ఇప్పుడు దానికి వాటర్ ఇమేజెస్ డ్రా చేద్దాం. సో వాటర్ ఇమేజెస్ డ్రా చేసిన తర్వాత డిజిట్స్ కూడా వాటర్ ఇమేజ్ డ్రా చేసి అప్పుడు మనం క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. సో జనరల్ గా వాటర్ ఇమేజ్ కి వచ్చేసరికి మనం ఏం చేయాలి అంటే వి టేక్ ఏ హారిజంటల్ లైన్ లైక్ దిస్. ఇప్పుడు లెటర్ ఏ కి రిఫ్లెక్షన్ అది ఎలా ఉంటుంది? దిస్ ఇస్ హౌ ద రిఫ్లెక్షన్ విల్ బి ఫర్ లెటర్ ఏ అండ్ ఫర్ లెటర్ బి దిస్ ఇస్ ద రిఫ్లెక్షన్. ఓకే, అండ్ రిఫ్లెక్షన్ ఫర్ లెటర్ సి ఇలా వస్తుంది. లెటర్ డి కి రిఫ్లెక్షన్ ఇది, లెటర్ ఈ కి రిఫ్లెక్షన్ ఇది, లెటర్ ఎఫ్ కి రిఫ్లెక్షన్. ఓకే, లెటర్ జీ కి రిఫ్లెక్షన్, okay, so this is how the reflection will be for letter G. Next, letter H. So reflection for letter H అనేది ఇలా వస్తుంది. సో లెటర్ హెచ్ కి వచ్చేసరికి రిఫ్లెక్షన్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ఫర్ లెటర్ ఐ, ద రిఫ్లెక్షన్ ఫర్ లెటర్ ఐ, అండ్ దిస్ ఈస్ ఫర్ లెటర్ జే. జేకి రిఫ్లెక్షన్ ఇలా వస్తుంది. అండ్ ఫర్ లెటర్ కే దిస్ ఈస్ ద రిఫ్లెక్షన్. For letter L, the reflection will be like this. For letter M, యాక్చువల్గా M కి రిఫ్లెక్షన్ అనేది ఇప్పుడు W లో కనిపిస్తుంది. And for letter N, the reflection will be like this. That is the reflection for letter N. And the remaining letters. For O, the reflection will be like this. For P, the reflection is like this. Q's reflection is like this. And this is R reflection. That is a reflection for letter S. For letter T, the reflection like this. Letter U reflection. ఈ ప్రతిసారి రిఫ్లెక్షన్ అని అంటున్నాను అంటే the reflection will be taken in the water. Next, this is the reflection of V.
for W, X, Y reflection. This is Z reflection for Z. సో ప్రతి లెటర్ కి మనం ఆల్రెడీ ఇప్పుడు వాటర్ ఇమేజ్ రాసాము. ఓకే, అండ్ నా వి విల్ గో అండ్ రైట్ ద వాటర్ ఇమేజెస్ ఫర్ the digits. So 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 0. For 1, this is how the water image will be. For 2, this is the water image. For 3, this is the water image. And next, for the water image. And for 5, this is how the water image will be. So ఖచ్చితంగా డిజిట్ 5 కి వాటర్ ఇమేజ్, అలానే లెటర్ G కి వాటర్ ఇమేజ్ కొంచెం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఫర్ ద రిమైనింగ్ లెటర్ 6, 7, 8, 9. I'm sorry, for the remaining digits 6, 7, 8, 9 and 0, the water images. So this is the water image for 6, for 7, for 8, this is the water image. For 9 and 0. So 0 వచ్చేసరికి as it is గా ఉన్నది. Okay, so these are the water images for the numbers from 1 to 0. అండ్ ఇప్పుడు వీటిని బేస్ చేసుకున్న క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. సో ఆల్రెడీ మీకు చెప్పాను, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఏ పాయింట్ అయితే మిర్రర్ కి దగ్గరలో ఉంటుందో, ఐ మీన్ అక్కడ డ్రా చేసిన హారిజంటల్ లైన్ దగ్గరగా ఉంటుందో అదే పాయింట్ అనేది రిఫ్లెక్షన్ లో కూడా ఆ హారిజంటల్ లైన్ దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చూడండి. In each of the following equations, choose the correct water image of the figure X from amongst the 4 alternatives 1, 2, 3 and 4 given along with it. So మనకు 4 alternatives ఉన్నాయి, 1, 2, 3 and 4. వీటిని బేస్ చేసుకొని మనం వాటర్ ఇమేజ్ ఫైండ్ చేయాలి. సో రిమెంబర్, వాటర్ ఇమేజ్ అనేది ఎప్పుడు మనం ఎలా డ్రా చేస్తామండి? వీ హ్యావ్ టు టేక్ అ హారిజంటల్ లైన్ అండ్ వీ హ్యావ్ టు డ్రా ద వాటర్ ఇమేజ్. ఇప్పుడు దీనికి మనం వాటర్ ఇమేజ్ డ్రా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా హెక్సాగాన్ అనేది ఎలానే ఫామ్ అవుతుంది. ఓకే, the hexagon will be formed like this. కానీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ షేడింగ్ డెఫినెట్గా ఇక్కడ కంప్లీట్గా బ్లాక్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ హియర్ యూ విల్ బి హ్యావింగ్ డాటెడ్ పాయింట్స్, అంతే కదా. ఇప్పుడు ఆప్షన్ 2 చూసుకుంటే ఆప్షన్ 2లోని బ్లాక్ అనేది ఇక్కడ ఉన్నది. సో దిస్ ఈస్ ద బ్లాక్ దే హ్యావ్ గివన్ కలర్ అనేది. ఆప్షన్ 2 ఆన్సర్ కాదు. ఇక్కడ బ్లాక్ ఉన్నది ఆప్షన్ 3 ఆన్సర్ కాదు. ఆప్షన్ 1 అయినా ఆప్షన్ 4 అయినా. ఆప్షన్ 4 అనేది ఖచ్చితంగా ఈ డాటెడ్ పాయింట్స్ బట్టి మనం ఎలిమినేట్ చేసేయచ్చు కాబట్టి ఆప్షన్ 1 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో హియర్ ద లైన్స్ మస్ట్ బి వెర్టికల్ అండ్ ఇక్కడ మెష్ టైప్ లైన్స్ రావాలి. ఓకేనా, దట్స్ ఇట్. ద నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్కి మనం ఏం ఫైండ్ చేయాలి అంటే వాటర్ ఇమేజ్ ఫైండ్ చేయాలి. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాటర్ ఇమేజ్. సో వాటర్ ఇమేజ్ అనగానే ఇలా ఒక హారిజంటల్ లైన్ తీసుకుంటారు. ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ ప్లస్ సింబల్ని బేస్ చేసుకొని క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ప్లస్ సింబల్ రాగానే ఫర్ సపోజ్ మీరు ఇలా ఒక స్క్వేర్ తీసుకుంటే హియర్ మస్ట్ బి ద ప్లస్ సింబల్, హియర్ మస్ట్ బి ద ప్లస్ సింబల్. అండ్ ఆప్షన్ 1లోని ప్లస్ సింబల్ అనేది కరెక్ట్గా అక్కడ ప్లేస్ అవ్వలేదు. ఆప్షన్ 1 అనేది ఆన్సర్ కాదు, అలానే ఆప్షన్ 3 కూడా ఆన్సర్ కాదు. ఆప్షన్ 2 అయినా ఆన్సర్ అవ్వచ్చు, ఆప్షన్ 4 అయినా ఆన్సర్ అవ్వచ్చు. ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 4లో ఏది డిఫరెన్స్ ఉన్నది? ఈ పర్టిక్యులర్ ఇక్కడ డ్రా చేసిన క్వాడ్రంట్లో ఈ పర్టిక్యులర్ షేడెడ్ రీజన్ అనేది డిఫరెంట్ గా ఉన్నది.
ఈ పర్టికులర్ షేడెడ్ డిఫరెంట్ గా ఉన్నది అండ్ దిస్ ఇస్ కంప్లీట్లీ షేడెడ్ యాజ్ బ్లాక్. ఇక్కడ ఇది కంప్లీట్ గా బ్లాక్ గా షేడ్ అయి ఉన్నది. ఓకే, అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ షేడెడ్ ఇన్ స్ట్రైట్ లైన్స్. ఇది మీరు ఫాలో అయ్యారనుకోండి ఖచ్చితంగా ఆప్షన్ 2 అనేది ఎలిమినేట్ అయిపోతుంది. సో డెఫినెట్లీ ద ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 4. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 సర్కిల్స్ ఆల్మోస్ట్ అవి స్మైలీ ఇమేజెస్ లా ఉన్నాయి. ఓకే, అండ్ ఆ పర్టికులర్ 2 సర్కిల్స్ కి మనం వాటర్ ఇమేజ్ ఫైండ్ చేయాలి. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాటర్ ఇమేజ్. అండ్ డెఫినెట్లీ వాటర్ ఇమేజ్ ఫైండ్ చేస్తున్నప్పుడు 2 సర్కిల్స్ ఇలా ఓవర్లాప్ అవుతాయి. అండ్ రిగార్డింగ్ దిస్ వన్, సో మధ్యలో అనేది ఆ రెక్టాంగిల్ అలా ఫామ్ అవుతుంది అండ్ దిస్ ఇంక్లైన్డ్ లైన్ విల్ బి డ్రాన్ లైక్ దిస్. ఓకే, అండ్ ఈ రెండిట్లోని ఎంటీ అనేది మిర్రర్ దగ్గరలో ఉన్నది, బ్లాక్ అనేది మిర్రర్ దూరంలో ఉన్నది. సో దిస్ మస్ట్ బి షేడెడ్ యాజ్ బ్లాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇలా ఎన్ని ఆప్షన్స్ లో ఉన్నదో వెరిఫై చేయండి. ఆప్షన్ 3 ఆన్సర్ కాదు, బికాస్ బ్లాక్ అండ్ వైట్ మధ్యలో ఉన్న రెక్టాంగిల్ కి షేడ్ అయ్యే బ్లాక్ అండ్ వైట్ అనేది ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ మిడిల్ రెక్టాంగిల్ వేర్ దిస్ ఇస్ షేడెడ్ యాజ్ బ్లాక్. ఆ పర్టికులర్ షేడెడ్ అనేది ఇక్కడికి వచ్చేసరికి ఇన్వర్షన్ అయిపోయింది, లైక్ దే ఆర్ టేకెన్ ఆల్టర్నేటివ్లీ. ఎస్, సో ఆప్షన్ 3 అండ్ అగైన్ ఆప్షన్ 2 ఈ రెండు ఆన్సర్స్ అయ్యే ఛాన్స్ లేదు. ఖచ్చితంగా ఆన్సర్ అనేది ఆప్షన్ 1 అయినా అవ్వాలి లేదా ఆప్షన్ 4 అయినా అవ్వాలి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఉన్న సర్కిల్స్ అనేవి ఆల్రెడీ 2 స్మాలర్ సర్కిల్స్ మిర్రర్ కి దగ్గరలో ఉన్నాయి. సో ఆ 2 సర్కిల్స్ మిర్రర్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ 2 సర్కిల్స్ అనేవి ఇక్కడ ఎలా రావాలి? మిర్రర్ కి ఇలా దగ్గరలో రావాలి. ఆ పాయింట్ మీరు కన్సిడర్ చేసుకుంటే ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవ్వట్లేదు. సో డెఫినెట్లీ ద ఆన్సర్ విల్ బి వాట్? ఆప్షన్ 4. సో ఆల్రెడీ మీకు మిర్రర్ ఇమేజెస్ చెప్పినట్టే వీ హ్యావ్ టు ఎలిమినేట్ అకార్డింగ్ టు ద ఆప్షన్స్ అండ్ యూ హ్యావ్ టు సాల్వ్ ద క్వశ్చన్. ఓకేనా? టు ద నెక్స్ట్ వన్, యూ హ్యావ్ టు ఫైండ్ ద వాటర్ ఇమేజ్ ఫర్ దిస్ ఫిగర్. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ స్క్వేర్ ఇలా తీసుకోండి. వి టేక్ దిస్ వెర్టికల్ లైన్, నెక్స్ట్ అలానే ఇలా ట్రయాంగిల్ తీసుకోండి, ఇదొకటి. అండ్ ఈ సర్కిల్ అనేది మిర్రర్ దగ్గరలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా ఏం వస్తుంది? సర్కిల్ వస్తుంది. నెక్స్ట్ ఆ ట్రయాంగిల్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. సో ఇలా ఎక్కడైతే ఏ ఆప్షన్స్ లో అయితే ఉంటాయో అదే ఆన్సర్. ఆప్షన్ 1 ఆన్సర్ కాదు, ఆప్షన్ 2 ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆప్షన్ 3 కాదు, ఆప్షన్ 4 కాదు. డెఫినెట్లీ ఆప్షన్ 2 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, టు ద నెక్స్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 5, యూ హ్యావ్ టు ఫైండ్ ద వాటర్ ఇమేజ్ ఫర్ దిస్ వన్. సో వాటర్ ఇమేజ్ అనగానే ఫస్ట్ ఏం చేస్తారు? హారిజంటల్ లైన్ తీసుకుంటారు. అండ్ మోర్ ఓవర్ వాటర్ ఇమేజ్ లోని ఖచ్చితంగా, ఓకే, ఇన్ కేస్ మీరు ఫస్ట్ సపోజ్ ఇలా సర్కిల్ డైరెక్ట్ గా తీసేసుకుంటే ఖచ్చితంగా ట్రయాంగిల్ అనేది ఇక్కడ ఇలా ఫామ్ అవ్వాలి. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఆ పాయింట్ కన్సిడర్ చేసుకుంటే ఖచ్చితంగా ఆప్షన్ 2 ఆన్సర్ అవ్వదు, ఆప్షన్ 4 ఆన్సర్ అవ్వదు. ఇట్ మస్ట్ బి ఆప్షన్ 1 ఆర్ ఆప్షన్ 3. సో మధ్యలో ఉన్న సర్కిల్ మీరు కన్సిడర్ చేయండి. You take horizontal line and you take vertical line. ఓకే, అండ్ ఈ బ్లాక్ కలర్ షేడెడ్ పార్ట్ అనేది ఖచ్చితంగా ఇక్కడ షేడ్ అయి ఉండాలి. సో ఇక్కడ షేడ్ అయి ఉండాలి కాబట్టి అకార్డింగ్ టు ద ఆప్షన్స్ 1 and 3, ఆప్షన్ 1 must be eliminated, ఆప్షన్ 3 is the correct answer. ఓకే, టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్, సో అలానే ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా మనం ఏం ఫైండ్ చేయాలి? యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాటర్ ఇమేజ్. సో వాటర్ ఇమేజ్ అనగానే ఫస్ట్ హారిజంటల్ లైన్ తీసుకుంటారు అండ్ అలానే అక్కడ ఉన్న రెక్టాంగిల్ ని డైరెక్ట్ గా రిప్రజెంట్ చేసేయండి అలా. అండ్ టేక్ దిస్ హారిజంటల్ లైన్. ఓకే, ద హారిజంటల్ లైన్ కూడా కాదు, దిస్ ఇస్ అన్ యారో. అండ్ ఆబ్వియస్లీ యారో అనేది డైరెక్ట్ గా ఇలా రిప్రజెంట్ చేస్తారు, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. అలా మీరు అబ్జర్వ్ చేస్తే 4 ఆప్షన్స్ లోనే యారో అనేది డైరెక్ట్ గా రిఫ్లెక్ట్ అయి ఉన్నది. నెక్స్ట్, ఇప్పుడు ఈ మిర్రర్ కి ఈ పర్టికులర్ మిర్రర్ ఇన్ ద సెన్స్ ఈ పర్టికులర్ హారిజంటల్ లైన్ కి ఇక్కడ ఉన్న రెక్టాంగిల్ అనేది దగ్గరలో ఉన్నది. సో రెక్టాంగిల్ అనేది దగ్గరలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా రెక్టాంగిల్ అనేది మీరు ఇక్కడ తీసుకుంటారు. అలానే ఈ కర్వ్డ్ లైన్స్ ఇలా అవుట్వర్డ్ ఫేస్ చేస్తాయి. అలా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూడండి సార్. డెఫినెట్లీ వీ కెన్ ఎలిమినేట్ ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 4. అండ్ ఇక్కడ నంబర్ ఆఫ్ లైన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కర్వ్డ్ లైన్స్ ఆల్మోస్ట్ ఇక్కడ 3 ఉన్నాయి. ఆప్షన్ 1 లోనే 3 ఉన్నాయి కానీ ఆప్షన్ 3 లో మాత్రం టోటల్ వాల్యూస్ లేవు.
టోటల్ నెంబర్ ఆఫ్ దోస్ కర్వ్డ్ లైన్స్ అనేవి ఓన్లీ 2 ఉన్నాయి. సో డెఫినెట్లీ ఆప్షన్ 3 కూడా ఎలిమినేట్ అయిపోతుంది. సో ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 1. టు ద నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 7. సో ఫర్ దిస్ ఫిగర్ యూ హ్యావ్ టు డ్రా ద వాటర్ ఇమేజ్. సో వాటర్ ఇమేజ్ అనగానే ఫస్ట్ మీరు ఏం చేస్తారు? ఒక హారిజంటల్ లైన్ తీసుకుంటారు అండ్ ఆ పర్టికులర్ ఫిగర్ కి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సర్కిల్ డ్రా చేయండి. యూ టేక్ ఎ సర్కిల్ లైక్ దిస్. అండ్ ఆ ఇంక్లైన్ లైన్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను కదండి బేసిక్స్ చెప్తున్నప్పుడే, ఇలా 2 పాయింట్స్ తీసుకోండి, ఏ అండ్ బి అని. దిస్ పాయింట్ ఇస్ ఏ, దిస్ పాయింట్ ఇస్ బి అని తీసుకుంటే ఆ ఇంక్లైన్ లైన్ అనేది ఖచ్చితంగా ఎలా ఫామ్ అవుతుంది? ఇలా ఫామ్ అవుతుంది. సో దిస్ పాయింట్ విల్ బి ఏ డాష్ అండ్ దిస్ పాయింట్ విల్ బి బి డాష్. అండ్ అలా మీరు వెరిఫై చేసుకుంటే ఆప్షన్ 2 ఆన్సర్ అవ్వదు, ఆప్షన్ 4 ఆన్సర్ అవ్వదు. అండ్ మోర్ ఓవర్, ఓకే వెయిట్, మనం ఇంకొక పాయింట్ కూడా కన్సిడర్ చేయాలి. ఖచ్చితంగా ఆప్షన్ 2 అయితే ఆన్సర్ అవ్వదు. ఇంకొక పాయింట్ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటి అంటే, ఆ ఇంక్లైన్ లైన్ కి మిర్రర్ కి మధ్యలో మనకి ఇలా ఒక షేప్ ఉన్నది. అండ్ ఆబ్వియస్లీ రిఫ్లెక్షన్ లో కూడాను ఆ ఇంక్లైన్ లైన్ కి ఆ పర్టికులర్ హారిజంటల్ లైన్ మధ్యలో ఆ షేప్ అనేది రావాలి. అలా మీరు కన్సిడర్ చేస్తే ఆప్షన్ 2 అనేది ఆ ఇంక్లైన్ లైన్ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి ఇది ఆన్సర్ అవ్వదు, ఇది కూడా ఆన్సర్ అవ్వదు. ఆప్షన్ 1, ఓకే, ఆప్షన్ 1 లోని ఇంక్లైన్ లైన్ అనేది ఈ హారిజంటల్ లైన్ దగ్గరలో ఉన్నది. కానీ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? ఈ హారిజంటల్ లైన్ కి అలానే ఆ ఇంక్లైన్ లైన్ కి మధ్యలో ఈ షేప్ ఉండాలి. సో డెఫినెట్లీ ఆప్షన్ 1 is not the answer. సో ఆప్షన్ 4 will be the correct answer. ఓకే, ఆప్షన్ 4 is the correct answer. అంటే నేను చెప్తుంది ఏంటి అంటే, ఆ మధ్యలో ఉన్న ఫిగర్ అనేది వెయిట్, this is how it has to form. ఓకే, ఎస్. సో ఇలా ఎక్కడైతే ఉంటుందో అదే ఆన్సర్. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇలా ఎప్పుడైనా మీకు ఇలా కర్వ్డ్ లైన్స్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా సాల్వ్ చేసుకోండి, బికాస్ దోస్ కర్వ్డ్ లైన్స్ మైట్ కన్ఫ్యూజ్ యూ వెన్ ఎవర్ యూ సీ ద ఆప్షన్స్. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇలా హారిజంటల్ లైన్ తీసుకుంటారు, అంటే హారిజంటల్ లైన్ అనేది మిర్రర్ గా యాక్ట్ చేస్తుంది, మనం ఫైండ్ చేయాల్సిన రిఫ్లెక్షన్. నెక్స్ట్, దిస్ ఈస్ హౌ ద కర్వ్డ్ లైన్ మస్ట్ బి. ఓకే, అలాంటి కర్వ్డ్ లైన్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది అన్నది మీరు వెరిఫై చేయాలి. ఆప్షన్ 1, నో, బికాస్ హియర్ ఇట్ ఈస్ లైక్ దిస్. ఆప్షన్ 2, మేబీ, ఎస్, సేమ్ టైప్ ఆఫ్ కర్వ్డ్ లైన్ ఉంది. ఆప్షన్ 3 లో కూడా సేమ్ టైప్ ఆఫ్ కర్వ్డ్ లైన్ ఉంది. ఆప్షన్ 4 అనేది ఆన్సర్ కాదు. సో డెఫినెట్లీ ఇట్ మస్ట్ బి ఆప్షన్ 2 ఆర్ ఆప్షన్ 3. కానీ ఈ పర్టికులర్ హారిజంటల్ లైన్స్ అనేవి ఆ మిర్రర్ కి దగ్గరలో ఉన్నది కాబట్టి మనకి రిఫ్లెక్షన్ కూడా ఎలా ఉండాలి? రిఫ్లెక్షన్కి వచ్చేసరికి ఆ హారిజంటల్ లైన్స్ మిర్రర్ కి దగ్గరలో ఉండాలి. సో డెఫినెట్లీ ఆప్షన్ 2 విల్ బి కరెక్ట్ బికాస్ హారిజంటల్ లైన్స్ ఆర్ నియర్ టు ద మిర్రర్. ఆప్షన్ 3 అనేది ఎలిమినేట్ చేసేస్తారు. ఓకేనా? సో ద నెక్స్ట్ క్వశ్చన్. In each of the following questions, you are given a combination of alphabets and or numbers followed by 4 alternatives 1, 2, 3, 4. Choose the alternative which most closely resembles the water image. So క్వశ్చన్ లో మనం ఏం ఫైండ్ చేయమంటున్నాడు అంటే వాటర్ ఇమేజ్ ఫైండ్ చేయమంటున్నాడు. నేను కంప్లీట్ క్వశ్చన్ చదవడానికి రీజన్ ఏంటి అంటే, క్వశ్చన్ లోనే అసలు మనకి మిర్రర్ ఇమేజ్ ఫైండ్ చేస్తున్నాడా, మిర్రర్ ఇమేజ్ ఫైండ్ చేయమంటున్నాడా, వాటర్ ఇమేజ్ ఫైండ్ చేయమంటున్నాడా అనేది మీరు వెరిఫై చేయాలి. దట్ వెరిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు ఈ ఫ్రాక్ కి మనం వాటర్ ఇమేజ్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తారంటే హారిజంటల్ లైన్ తీసుకుంటారు అండ్ ఆ 4 లెటర్స్ కి మీరు ఏం చేస్తారు? రిఫ్లెక్షన్ రాస్తారు. సో దిస్ ఇస్ అవర్ రిఫ్లెక్షన్ విల్ బి ఫర్ ఎఫ్. ఎలాంటి రిఫ్లెక్షన్ ఎక్కడ ఉన్నదో చూస్తారు. ఆప్షన్ 3 ఆన్సర్ కాదు, ఆప్షన్ 2 ఇస్ నాట్ ఆన్సర్, ఆప్షన్ 1 ఆర్ ఆప్షన్ 4. ఇప్పుడు ఆప్షన్ 1 ఆర్ ఆప్షన్ 4 మీరు వెరిఫై చేస్తున్నప్పుడు ఏ లెటర్ డిఫరెంట్ గా ఉన్నది? లెటర్ జీ డిఫరెంట్ గా ఉన్నది. ఇప్పుడు లెటర్ జీ కి మీరు రిఫ్లెక్షన్ రాయాలి అంటే హౌ యూ విల్ రైట్ ఇట్? సో దిస్ ఈస్ హౌ ద రిఫ్లెక్షన్ విల్ బి రిటన్ ఫర్ లెటర్ జీ. ఓకే, ఇప్పుడు అదే రిఫ్లెక్షన్ మీరు ఫాలో అయితే ఆప్షన్ 4 will not be the answer. Definitely the answer is what? Option 1. So option 1 is the correct answer. To the next question.
for the given letters and numbers U4P15B7, you have to find the mirror image. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తారు. ఆప్షన్ వెరిఫికేషన్ చూస్తున్నప్పుడు ఆప్షన్ 1 మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ఎందుకంటే ఈ నెంబర్ 7 కి రిఫ్లెక్షన్ అనేది ఎలా వస్తుంది? దిస్ ఈస్ హౌ ద రిఫ్లెక్షన్ విల్ బి ఫర్ నెంబర్ 7. కానీ ఆప్షన్ 1 లో రిఫ్లెక్షన్ యాజ్ ఇట్ ఈస్ గా నెంబర్ రాసేస్తారు కాబట్టి ఇట్ కాంట్ బి ద ఆన్సర్. సో అవుట్ ఆఫ్ 2, 3 and 4 1 మస్ట్ బి ద ఆన్సర్. అవుట్ ఆఫ్ 2, 3 and 4 1 మస్ట్ బి ద ఆన్సర్. ఇప్పుడు ఏం చేస్తారంటే 2, 3 and 4 వెరిఫై చేసి అసలు ఏ లెటర్ అనేది ఇంకా డిఫరెంట్ గా ఉన్నదో చెక్ చేయండి. లెటర్ పి మీరు అబ్జర్వ్ చేశారు అనుకోండి. ఫర్ లెటర్ పి దిస్ ఈస్ హౌ ద రిఫ్లెక్షన్ విల్ బి. ఇలా రావాలి రిఫ్లెక్షన్. కానీ ఆప్షన్ 2 లో రిఫ్లెక్షన్ రివర్స్ లో ఉన్నది కాబట్టి దట్ కాంట్ బి ద ఆన్సర్. ఇప్పుడు ఈ 2 ఆప్షన్స్ లోని అసలు ఏ లెటర్ రిఫ్లెక్షన్ అనేది డిఫరెంట్ గా ఉన్నదో వెరిఫై చేస్తారు. విచ్ లెటర్ రిఫ్లెక్షన్ ఈస్ డిఫరెంట్? ఐ థింక్ లెటర్ బి రిఫ్లెక్షన్ ఈస్ డిఫరెంట్. లెటర్ బి తీసుకునేసరికి దిస్ ఈస్ హౌ ద రిఫ్లెక్షన్ విల్ బి. ఓకే, ఇలా ఎక్కడైతే ఫామ్ అవుతుందో అదే ఆన్సర్. ఆప్షన్ 4 కూడా ఆన్సర్ అవ్వదు. సో డెఫినెట్లీ ఇట్ విల్ బి ఆప్షన్ 3. ఓకే, ఆప్షన్ 3 is the correct answer. To the next one. So GR98AP76ES. ఓకే, సో ఇండైరెక్ట్ గా అయితే అది గ్రేప్స్ అనే వర్డ్ మధ్యలో కొన్ని నెంబర్స్ కూడా యాడ్ చేశారు. ఆ పర్టిక్యులర్ గివెన్ సిరీస్ కి మనం ఏం ఫైండ్ చేయాలి? వాటర్ ఇమేజ్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఆప్షన్ ఎలిమినేషన్ చూద్దాం. ఆప్షన్ ఎలిమినేషన్ బట్టి ఇక్కడ లెటర్ ఆర్ కి కొన్ని ఆప్షన్స్ లో డిఫరెంట్ గా ఉన్నది. సో వీ కెన్ రైట్ ఇట్ లైక్ దిస్. సో ఇలా ఎక్కడైతే ఉంటుందో అదే లెటర్ ఆర్ కరెక్ట్ రిఫ్లెక్షన్. సో డెఫినెట్లీ ఇట్ ఇస్ నాట్ ఆప్షన్ 2. సో 1, 3, 4 కంపేర్ చేయండి. 1, 3, 4 మీరు కంపేర్ చేస్తున్నప్పుడు లెటర్ 9 చూడండి ఒకసారి. లెటర్ 9 కి మీరు రిఫ్లెక్షన్ రాశారు అనుకోండి. ఫర్ లెటర్ 9 దిస్ ఇస్ హౌ ద రిఫ్లెక్షన్ విల్ బి. ఇలా రావాలి రిఫ్లెక్షన్. ఇలా రావాలి అంటే డెఫినెట్లీ ఇట్ ఇస్ నాట్ ఆప్షన్ 1. సో ఆప్షన్ 3 and 4 అవుట్ ఆఫ్ దీస్ 2, 3 and 4 1 ఏదో ఒకటి అనేది కరెక్ట్ అవుతుంది. మీరు లెటర్ ఏ అబ్జర్వ్ చేస్తే లెటర్ ఏ కి రిఫ్లెక్షన్ అనేది ఇలా రావాలి. లెటర్ ఏ కి రిఫ్లెక్షన్ ఇలా రావాలి. సో లెటర్ ఏ కి రిఫ్లెక్షన్ ఇలా రావాలంటే డెఫినెట్లీ ఇట్ ఇస్ నాట్ ఆప్షన్ 4. ఆప్షన్ 3 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, దట్స్ ఇట్. ఇలా మీరు ప్రతి లెటర్ కి రిఫ్లెక్షన్ తీసుకోకుండా ఏవో కొన్ని లెటర్స్ ఆప్షన్ బేస్ చేసుకొని మోర్ ఓవర్ మిస్టేక్స్ అవ్వకుండా ఇన్ ద సెన్స్ మీరు ఒక 15 seconds స్పెండ్ చేసే క్వశ్చన్ మీద ఎక్స్ట్రాగా ఒక 5 seconds అంటున్నాను. 15 to 20 seconds స్పెండ్ చేసుకొని కాన్ఫిడెంట్ గా మార్క్ చేసుకోండి. బికాస్ డెఫినెట్లీ దీస్ ఆర్ లైక్ ఫ్రీ మార్క్స్ ఫర్ us. వీ షుడ్ నాట్ మేక్ ఎనీ మిస్టేక్స్. ఇవి మనకి ఫ్రీ మార్క్స్. ఇలాంటి వాటిలో మనం ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు. దిస్ హ్యాస్ టు గివ్ ఫుల్ మార్క్స్. అయితే ఇట్ ఇస్ 2 marks, 1 mark ఆర్ వాట్ ఎవర్ మేబీ ద మార్క్స్ దే విల్ అలాట్. ఖచ్చితంగా మనకి కంప్లీట్ మార్క్స్ అనేవి రావాలి. ఓకేనా? టు ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. సో A1M3B వాటికి మనం వాటర్ ఇమేజ్ ఫైండ్ చేయాలి. మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే ప్రతి ఆప్షన్ లెటర్ ఏ కి రిఫ్లెక్షన్ సేమ్ ఉన్నది కాబట్టి అది కనుక్కోవాల్సిన అవసరం లేదు. నెంబర్ 1 చూడండి ఒకసారి రిఫ్లెక్షన్. నెంబర్ 1 కి రిఫ్లెక్షన్ మీరు ఇలా రాయాలి. ఇలా రాయాలి అంటే డెఫినెట్లీ ఇట్ ఇస్ నాట్ ఆప్షన్ 2. ఐదర్ ఇట్ ఇస్ 1, 3 and 4. ఓకే, లెటర్ బి కి రిఫ్లెక్షన్ ఇలా ఉండాలి. సో డెఫినెట్లీ దిస్ మస్ట్ బి ద రిఫ్లెక్షన్ ఫర్ లెటర్ బి. సో దర్ ఇస్ అన్ ఎక్స్ట్రా థింగ్ విచ్ ఇస్ రిటర్న్ హియర్. ఆ ఎక్స్ట్రా రిఫ్లెక్షన్ కూడా మనం తీసుకుంటే ఓకే, ప్రతి ఆప్షన్ అలానే ఉన్నది. సో దెన్ వీ హ్యావ్ టు డిసైడ్ బై యూజింగ్ విచ్ టర్మ్. 3 చూడండి ఒకసారి. సో 3 కి రిఫ్లెక్షన్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. యూజింగ్ దిస్ వీ కెన్ ఎలిమినేట్ ఆప్షన్ 4 ఆల్సో. మరి ఆప్షన్ 1 కి ఆప్షన్ 3 కి ఏం డిఫరెంట్ గా ఉన్నది? వాట్ ఈస్ డిఫరెంట్ ఫర్ ఆప్షన్ 1 and ఆప్షన్ 3? ఆ 2 ఆప్షన్స్ మీరు వెరిఫై చేసుకుంటే ఏది డిఫరెంట్ గా లేదు కదా. ఐఎమ్ నాట్ రాంగ్, దెర్ ఇస్ నథింగ్ డిఫరెంట్ దేర్. So out of these 2 options, definitely 1 will be the correct answer. Okay, na? Both are same. We can say that both are correct answers. Next question.
Okay. In which of the following questions choose the correct answer? Correct water image of the figure X from amongst the four alternatives 1, 2, 3 and 4 given along with it. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పర్టికులర్ ఫిగర్ కి మనం వాటర్ ఇమేజ్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాం అంటే ఆప్షన్ ఎలిమినేషన్ చూద్దాం. ఆప్షన్ ఎలిమినేషన్ దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తారంటే ఇక్కడ ఉన్న సర్కిల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సర్కిల్ ఒక హారిజంటల్ లైన్, ఇది బ్లాక్ గా షేడ్ అయి ఉన్నది, అంతే కదా. సో రిఫ్లెక్షన్ లో కూడా ఎలా రావాలి, ఒక సర్కిల్ హారిజంటల్ లైన్ బ్లాక్ గా ఇలా షేడ్ అయి ఉండాలి. దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాస్ టు షేడ్, ఎందుకంటే అది మిర్రర్ గా దగ్గరలో ఉన్నాడు కాబట్టి ఇలా షేడ్ అయి ఉండాలి. అలా షేడ్ అవ్వాలని ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేయండి. ఆప్షన్ 2, ఆప్షన్ 3 ఎలిమినేటెడ్. నెక్స్ట్ వీ కెన్ ఫోకస్ ఆన్ ద ట్రయాంగిల్స్ అండ్ ద ఆరోస్. సో ట్రయాంగిల్ అనేది మనం ఎలా డ్రా చేసుకోవచ్చు అండి, వీ కెన్ డ్రా ద ట్రయాంగిల్ లైక్ దిస్ అండ్ ఇలా ఒక యారో ఉన్నది, నెక్స్ట్ ఇలా ఒక యారో ఉన్నది. సో దిస్ ఇస్ హౌ ద యారోస్ హ్యాస్ టు బి డ్రాన్. మీరు అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ 1, ఆప్షన్ 4 లో యారోస్ అలానే ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు ఈ లైన్ మనం చూసారా, దిస్ పర్టికులర్ లైన్ హ్యాస్ టు బి డ్రాన్ హియర్ లైక్ దిస్. ఇలా డ్రా చేయాలి ఈ పర్టికులర్ లైన్. ఇలా డ్రా చేయాలి అంటే ఇన్సైడ్ ద ట్రయాంగిల్ డ్రా చేయాలి అంటే ఆప్షన్ 1 అనేది ఆప్షన్ ఆన్సర్ అవ్వదు, ఇట్ విల్ బి ఆప్షన్ 4. ఓకే, సో ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. టు ద నెక్స్ట్ వన్. For this figure you have to draw the water image. సో దీనికి వాటర్ ఇమేజ్ డ్రా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఈ పర్టికులర్ షేడెడ్ పార్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. దిస్ ఈస్ హౌ ద ఇమేజ్ విల్ బి, ద వాటర్ ఇమేజ్ విల్ బి లైక్ దిస్. Yes. And regarding shaded parts, ఇక్కడ ఈ స్మాల్ ట్రయాంగిల్ షేడ్ అయి ఉంటుంది, నెక్స్ట్ అలానే ఈ స్మాల్ ట్రయాంగిల్ షేడ్ అయి ఉంటుంది, అలానే ఇప్పుడు ఈ స్మాల్ ట్రయాంగిల్ షేడ్ అయి ఉంటుంది. ఇలా ఎక్కడైతే ఉంటుందో అదే ఆన్సర్. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ఆప్షన్ 3, ఇట్ ఈస్ నాట్ ఆప్షన్ 1, ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 4. ఓకే, సో ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 4 మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఆ పర్టికులర్ షేడెడ్ పార్ట్, ఈ పర్టికులర్ షేడెడ్ పార్ట్ ఇంక్లినేషన్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడేమో ఇలా ఇంక్లైన్ అయి ఉన్నది అంటే రిఫ్లెక్షన్ లో మనకి ఎలా రావాలి, ఇలా రావాలి. దిస్ ఇస్ హౌ ద రిఫ్లెక్షన్ విల్ బి. సో రిఫ్లెక్షన్ లోని ఇలా లెఫ్ట్ సైడ్ ఇంక్లైన్ అయి ఉండాలి కాబట్టి ఇట్ విల్ నాట్ బి విచ్ ఆప్షన్. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఈ షేడెడ్ పార్ట్స్ ఒకసారి ఆగండి, ఎందుకంటే ఆప్షన్ 2, ఆప్షన్ 4 మీరు కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ షేడెడ్ పార్ట్స్ కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ షేడెడ్ పార్ట్స్ ఓన్లీ స్మాలర్ ట్రయాంగిల్ కన్సిడర్ చేయండి. కన్సిడర్ ఓన్లీ ఫర్ ది స్మాలర్ ట్రయాంగిల్. సో దిస్ ఇస్ హౌ ద షేడెడ్ పార్ట్స్ ఆర్ దేర్. అంటే అదే స్మాలర్ ట్రయాంగిల్ కి షేడెడ్ పార్ట్స్ అనేవి ఎలా వస్తాయి, దిస్ ఇస్ హౌ ద షేడెడ్ పార్ట్స్ ఇలా ఇంక్లైన్ అయి రావాలి. అలా ఇంక్లైన్ అయి రావాలి అంటే ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ఆప్షన్ 2, సో ఆప్షన్ 4 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఈ స్మాలర్ ట్రయాంగిల్ కూడా షేడెడ్ పార్ట్స్ అనేవి సేమ్ ఇంక్లినేషన్ రివర్స్ అయ్యే ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయి. ఓకే, టు ద నెక్స్ట్ వన్. Look at this one, this question. You have to find the water image for this given figure. First of all, ఈ కర్వ్ కి ఇక్కడ ఇంక్లైన్ అయ్యే కర్వ్ కి మనం రిఫ్లెక్షన్ ఫైండ్ చేసాం అనుకోండి, దిస్ ఇస్ హౌ ద రిఫ్లెక్షన్ విల్ బి. ఇలా ఎక్కడైతే ఉంటుందో అదే ఖచ్చితంగా ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. ఆబ్వియస్లీ డిపెండింగ్ అపాన్ దట్ వీ కెన్ ఎలిమినేట్ విచ్ ఆప్షన్, వీ కెన్ ఎలిమినేట్ ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ వీ కెన్ ఎలిమినేట్ వాట్, ఆప్షన్ 4. సో ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 3 మీద కాన్సన్ట్రేట్ చేస్తే యూ కాన్సన్ట్రేట్ ఆన్ దోస్ 2. లుక్ ఎట్ ద యారో. ద యారో అనేది ఎలా డ్రా చేస్తారు, ఇక్కడ స్మాల్ సర్కిల్ వస్తుంది, ఎలా ఒక యారో వస్తుంది. ఓకే, నెక్స్ట్ డిపెండింగ్ అపాన్ దట్. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఈ హారిజంటల్ లైన్ కి ఈ సర్కిల్ రిప్రజెంటెడ్ యారో దగ్గరగా ఉంది కదా, అంటే రిఫ్లెక్షన్ లో కూడా ఫస్ట్ అదే కదా రావాలి.
ఆ తర్వాతే కదా ఇంకొక స్ట్రైట్ యారో వస్తుంది. ఇంకొక యారో రావటం ఇన్ ద సెన్స్ దిస్ ఈస్ హౌ ద అదర్ యారో విల్ బి డ్రాన్. ఇలా రావాలి. సో ఫస్ట్ సర్కిల్ యారో వచ్చి ఆ తర్వాత ఇక్కడ ఈ ఇంక్లైన్డ్ యారో రావాలి. సో ఫస్ట్ సర్కిల్ యారో అంటే రెండిట్లో ఏది ఎలిమినేట్ అయిపోతుంది, ఆప్షన్ 2 ఎలిమినేట్ అయిపోతుంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. ఈ క్వశ్చన్ నెంబర్ 16 మనం ఏం చేయాలి అంటే ఆ ఇమేజ్కి మనం వాటర్ ఇమేజ్ ఫైండ్ చేయాలి. సో ఇమేజ్కి వాటర్ ఇమేజ్ ఫైండ్ చేయాలి అంటే సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక సర్కిల్ తీసుకుందాం. అండ్ నౌ లెట్ us draw the వాటర్ ఇమేజ్ ఫర్ దిస్ లైన్. ఆ వాటర్ ఇమేజ్కి మనం ఆ లైన్కి వాటర్ ఇమేజ్ డ్రా చేస్తే ఇలా ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ టేకింగ్ దిస్ పాయింట్ okay, so taking this point, if we draw this inclined line from this point, the incline will be drawn like this. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ రిప్రజెంటేషన్ ఎక్కడ ఉన్నదో వెరిఫై చేస్తారు. ఆ రిప్రజెంటేషన్ అనేది అండ్ మోర్ ఓవర్ దిస్ మస్ట్ బి బ్లాక్ కలర్, ఎందుకంటే ఇక్కడ బ్లాక్ కదా ఉన్నది, దిస్ మస్ట్ బి బ్లాక్ కలర్. ఆ కలర్ ఎక్కడ ఉన్నదో వెరిఫై చేస్తారు. సో ఆప్షన్ 1 is not the answer, ఆప్షన్ 2 not the answer, option 3 is not the answer, and yes, option 4 is the correct answer. To the next one. Find the correct water image for the given figure. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఫిగర్ కి మనం వాటర్ ఇమేజ్ ఫైండ్ చేయాలి. అండ్ ఇఫ్ యూ డ్రా ఏ హారిజంటల్ లైన్ లైక్ దిస్, ఫస్ట్ ఈ వెర్టికల్ లైన్ కి మనం ఏం చేద్దామంటే వాటర్ ఇమేజ్ ఫైండ్ చేద్దాం. సో దిస్ స్మాలర్ పార్ట్, ఈ స్మాలర్ పార్ట్ ఈ హారిజంటల్ లైన్ దగ్గరగా ఉన్నది కాబట్టి అది దగ్గరగా వస్తుంది. నెక్స్ట్ దిస్ విల్ బి టేకన్ హియర్. ఓకే, అండ్ ఈ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఎక్కడ ఉందో వెరిఫై చేస్తారు. ఆప్షన్ 1 is not the answer, option 3 is not the answer, either it will be option 2 or option 4. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ హారిజంటల్ లైన్ తీసుకుంటారు. ఈ హారిజంటల్ లైన్ రిప్రజెంటేషన్ ఎలాగా, ఈ బ్లాక్ కలర్ రెక్టాంగిల్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది, నెక్స్ట్ ఇంకొక బ్లాక్ కలర్ రెక్టాంగిల్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఎక్కడైతే ఉంటుందో అదే ఆన్సర్. సో ఆప్షన్ 4 ఆ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ లేదు. సో ఆప్షన్ 2 will be the correct answer. So the next one. Choose the correct image of the figure when seen in the water from the responses given below. If you try to draw the water image, so first ఇలా ఒక horizontal line తీసుకోండి. And now regarding the reflection, this is how it will be drawn. This one and this one. Okay. Next, ఈ arrow mark అనేది ఇక్కడ ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ స్మాల్ లైన్ అనేది ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. And that cross mark will be drawn here. And regarding this, it will be drawn like this. So ఈ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఎక్కడైతే ఉంటుందో అదే ఆన్సర్. ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ఆప్షన్ 1, ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ఆప్షన్ 3 and 4 also. So option 2 is the correct answer. The next one, question number 19. Choose the correct water image. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఇలా ఒక హారిజంటల్ లైన్ తీసుకోవాలి. ఆ హారిజంటల్ లైన్ తీసుకొని ఆ హారిజంటల్ లైన్కి వాటర్ ఇమేజ్ మనం హారిజంటల్ లైన్ బేస్ చేసుకొని ఇచ్చిన ఫిగర్కి వాటర్ ఇమేజ్ ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ ఈ వెర్టికల్ లైన్ ఈ హారిజంటల్ లైన్కి వాటర్ ఇమేజ్ డ్రా చేయండి. వర్టికల్ లైన్, హారిజంటల్ లైన్. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ అనేది డౌన్వర్డ్ ఫేస్ చేస్తుంది. సో ఇట్ హ్యాస్ టు బి డ్రాన్ అప్వర్డ్. ఇది అప్వర్డ్ ఫేస్ చేస్తుంది, ఇట్ హ్యాస్ టు బి డ్రాన్ డౌన్వర్డ్. సో దిస్ వన్ విల్ బి డ్రాన్ హియర్ and this one will be drawn here. సో ఈ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఎక్కడైతే ఉంటుందో అదే ఆన్సర్. అండ్ ఈ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఎక్కడ ఉన్నది,
It is there in option 3. So option 3 will be the correct answer. The next one, question number 20. So choose the correct water image of the question. Figure out the four of the question figure out of the four answer figures given. So you have to find the water image. అండ్ ఏం చేద్దాం, మనం ఫస్ట్ ఒక హారిజంటల్ లైన్ తీసుకుందాం. హారిజంటల్ లైన్ తీసుకొని ఈ స్టార్ అనేది, ఓకే, సో డిఫరెంట్ ట్రయాంగిల్ విల్ బి డ్రాన్ లైక్ దిస్. సో హియర్ మస్ట్ బి ద స్టార్, హియర్ మస్ట్ బి ద సర్కిల్, అండ్ హియర్ మస్ట్ బి ద రెక్టాంగిల్. దట్స్ ఇట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ ఎక్కడ ఉన్నదో చూడండి. ఈ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఎక్కడ ఉన్నది? ఇట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ 4. సో ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 3 లో స్టార్ ఎక్కడ ఉన్నది? దిస్ ఇస్ నాట్ ద ఆన్సర్. Obviously this is not the answer. Option 1 is also not the answer. So definitely the answer is what? Option 4. To the next one, question number 21. And again you have to draw the water image for the given figure. So first ఏం చేస్తారంటే ఇలా హారిజంటల్ లైన్ తీసుకోండి and draw the reflections for the triangle. So this is the first triangle and next this is the second one. This is the second one. And now regarding the reflections, these 2 points must be taken as dotted. First of all, our dotted points ఎక్కడ ఉన్నాయో చూడండి. See, option 1 eliminated, 2 eliminated, 3 eliminated, option 4 is the answer. See, నేను మీకు చెప్తుంది ఒకటే, ప్రతిసారి మీరు కంప్లీట్ వాటర్ ఇమేజ్ లేదా ఇచ్చిన ఫిగర్ రిఫ్లెక్షన్ ఫైండ్ చేయాల్సిన అవసరం లేదు. అకార్డింగ్ టు ద ఆప్షన్స్ యూ కెన్ ఎలిమినేట్ అండ్ యూ కెన్ గెట్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, టు ద నెక్స్ట్ వన్. చూస్ ద రైట్ వాటర్ ఇమేజ్. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఇలా ఒక హారిజంటల్ లైన్ తీసుకోండి. And now for that horizontal line, basing on that horizontal line, you have to take the reflection. We take a square like this, and the horizontal line and the vertical line. But reflection తీసుకుంటున్నప్పుడు ఇక్కడ బ్లాక్ కలర్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బ్లాక్ కలర్ రావాలి. ఇక్కడ ఈ టైప్ ఆఫ్ లైన్స్ రావాలి, స్మాల్ హారిజంటల్ లైన్స్ రావాలి. నెక్స్ట్ ఇక్కడ క్రాస్ మార్క్స్ రావాలి. And these must be the dotted points. So out of 4 options, what is the correct answer? Option 1, wrong. Option 2, it can't be the answer. Option 3, yes. Option 4 is also not the answer. Okay, so option 3 is the correct answer for this question. To the next one. Choose the water image. See, water image find cheyali annappudu option 1 అనేది mirror image, we can leave it, and even option 4 can also be left depending upon 2 and 3. ఈ రెక్టాంగిల్ అనేది ఖచ్చితంగా మనకు రైట్ సైడ్ ఫామ్ అవ్వాలి. సో ఇక్కడ రైట్ సైడ్ ఫామ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 3 కాంట్ బి ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. ఫైండ్ ద వాటర్ ఇమేజ్ ఆఫ్ ద క్వశ్చన్ ఫిగర్. సో ఇచ్చిన క్వశ్చన్ ఫిగర్ కి మనం వాటర్ ఇమేజ్ ఫైండ్ చేయాలి. See here. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఇలా ఒక హారిజంటల్ లైన్ అయితే తీసుకుందాం. You take that horizontal line. For that horizontal line, you have to take the reflection. The reflection వచ్చేసరికి ఇలా ఒక horizontal line, and this is how the curved lines has to be taken. ఈ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ అనేది ఆప్షన్స్ లో ఎక్కడ ఉన్నదో వెరిఫై చేస్తారు. డెఫినెట్లీ ఇట్ ఇస్ నాట్ ఆప్షన్ 2 and not option 3. Out of 1 and 4, circle we will take here. Both options it is same. And now regarding this one, so regarding that one, ఆ పర్టికులర్ స్మాల్ క్రిసెంట్ ఉన్నది చూసారా, ఆ క్రిసెంట్ అనేది ఖచ్చితంగా ఈ కర్వ్డ్ లైన్స్ కి టచ్ అయ్యి ఉండాలి. సో ఆ క్రిసెంట్ అనేది కర్వ్డ్ లైన్స్ టచ్ అయ్యి ఉండాలి కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఆప్షన్. ఓకే,
ఈ మోర్ ఓవర్ ఆ క్రిసెంట్ అనేది ఇలా ఫామ్ అవ్వాలి యాక్చువల్గా అయితే. దిస్ ఈస్ హౌ ద క్రిసెంట్ హ్యాస్ టు ఫామ్. Okay, so depending upon this, it can't be option 4, option 1 is the correct answer. The next one, which of the following is water image of commission? So commission water image ఏంటన్నది మనం ఫైండ్ చేయాలి. మీరు అసలు అబ్జర్వ్ చేస్తే వాటర్ ఇమేజ్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ అనేది సితో స్టార్ట్ అవ్వాలి. సో ఆన్సర్ అనేది సితో స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇట్ కాంట్ బి ఆప్షన్ 1 and it can't be option 4. And the next letter will be O like this, and next letter M will be written like this. Depending upon that, option 3 is eliminated. Obviously the answer is what? Option 2. Okay, so with this question the concept of water images is also completed. So both the concepts, mirror images and water images, the only two important points are mirror images will be depending upon the vertical lines and water images will be depending upon the horizontal lines. And the next concept is the point near to the mirror will be near in the reflection, the point which is far from the mirror will be far from the reflection. That's it. So 2 points based cheskoni manam mirror images, water images find.